అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య ఎడ్జర్ ఛానల్. ఈ రోజైతే మనము తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉగాది సందర్భంగా జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆ యొక్క పండుగ సందర్భంగా ఇక్కడ ఈ యొక్క అడవి ప్రాంతంలోనైతే ఊరు నుంచి సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు అంటే 3 కిలోమీటర్లలో ఈ యొక్క సంబరాన్ని జరుపుకున్నారు. మరి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ యొక్క సంబరం? ఇంతకు ముందు జరుపుకున్నారా ఇంత వైభవంగా? ఈ యొక్క వంటకాలకైతేనేమి, ఈ యొక్క నీరు సదుపాయం అయితేనేమి, ఎన్ని రోజుల్లోపు ఈ యొక్క సౌకర్యం కల్పించారని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు. అన్నగారు నమస్తే. నమస్తే. మీ పేరు, ఎక్కడ గ్రామము, ఈ అంత కార్యక్రమం జరపడానికి కారణం ఏంటండి? ఒక్క నిమిషం ఆయన చెప్పండి. మా పేరు నందిని, నా పేరు నందిని నాగేష్. ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏమంటే, పురాతన నుంచి ఈ దేవాలయం ఏర్పడింది ఇక్కడ మనకి. కానీ పెద్దలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టినారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది గుర్తించి చిన్న కట్టమని పెట్టడం జరిగింది. ఆ కట్టమని పెట్టి కొన్ని రోజులు పూజ జరిగిన తర్వాత మట్టిలో మునిగింది. మట్టిలో మునిగిన హనుమప్పని కొంతమంది మళ్ళా క్లీన్ చేసి రాళ్ళతో కట్టి పెట్టినారు. ఆ తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు పూజారులు అంతా కూడా కలిసి వాళ్ళంతా భక్తితో ఏం చేయాలనే ఆలోచనతో కొంతమంది దాతలతో మాట్లాడి అమౌంట్ తీసుకొని ఇక్కడ కట్ట చేసి కట్టమని పెట్టాలని, మంచిగా చేయాలని కట్టమని పెట్టి హనుమప్పని పూజించుకుంటున్నారు. ఇది కూడా ఈ యొక్క సందర్భం, ఈ యొక్క పండుగ సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారండి? దాదాపు ఏ సంవత్సరం చేసుకోవాలనేది పెద్దలకి కొంచెం చర్చగా మారింది. కొంతమంది ఏం చేసుకున్నారంటే, పెద్ద మనుషులు అందరూ కూడా వీళ్ళంతా పెద్ద మనుషులు కలిసి ఉగాది పాడ్యం రోజు చేసుకోవాలా, కొత్త దినం ఉంటుంది మనకి హనుమప్ప అని. ఉగాది పాడ్యం రోజుని అందరూ కూడా కలిసి మాట్లాడి ఉగాది పాడ్యం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉగాది పాడ్యం రోజు చేసుకుంటాము. ఈ సంవత్సరం ఏముందంటే, ఈ చుట్టుపక్కల ఉన్న శివారు ఉన్నటువంటి రైతులు, యువకులు చాలామంది కూర్చొని మాట్లాడి వాళ్ళ వంతుగా ప్రతి ఒక్కరు ఏదో సాయం చేసి, గిరిక పోటీలకు కానీ, అన్నదానం కానీ, ఇక్కడ ఉన్న సంబరాలకు కానీ, ఈ మైక్ సెట్కి కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా వాళ్ళు ఎంతో చోతులంతా సాయం చేసుకొని కట్టడానికి కానీ, వాటర్ ట్యాంక్ కట్టడానికి కానీ ఎవరు కూడా బలంతో చేసింది లేదు. ఒక్కొక్కరు ఒక పని ఎంచుకున్నారు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని ఎంచుకొని ఈసారి గ్రాండ్గా ఉగాదిని హనుమప్ప గారిని గ్రాండ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా చూస్తుంటే ఇది 1 రోజు 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ట్యాంక్ కట్టడం కానీ, వంటకాలు కానీ, వీరు కూడా అందరు కలిసి చేస్తున్నారు, లేకపోతే ఎవరికి వాళ్ళే ఎంచుకున్నారా? ఏం లేదండి, ఏం జనరల్గా అందరూ అనుకున్నారు ఈసారి హనుమప్ప వచ్చింది చేద్దాం, మంచిగా అందరు ఖాళీగా ఉన్నాం రైతులము, ఇప్పుడు సమయం మంచిగా ఉందని ఒక్కరు ఒక పని ఎంచుకున్నారు. ఆ కట్ట కట్టుకునేది ఒక కూర శివరాజు. ఆయనకి సంబంధమే లేదు, ఇక్కడ పొలం లేదు, ఇక్కడ ఊరు దూరం. ఆయన సొంతంగా వీళ్ళు పక్కన దోస్తానం ఉన్న వల్ల ఎంచుకొని వీళ్ళ పక్కన తిరుగుతారు కాబట్టి ఎంచుకొని ఆ కట్ట కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కో పని ఎంచుకున్నారండి. ఎవ్వరు కూడా బలంతో చేసింది లేదు. అన్నంకి చాలా మంది ఆయన సాగలైన ఆయన కూడా ఇక్కడ పొలం లేదు, ఆయన పొలం అవతల ఉంది. ఆయన కూడా సొంతంగా చాలా కష్టపడి చేసినాడు అన్నదానం కానీ అన్ని కూడా. సూపర్. ఇక్కడ ఉంటే ఈరప్ప కానీ, హనుమంతు కానీ, మాంతు కానీ, సాంబ కానీ, బస్వన్న కానీ, మన భీమయ్య కానీ చాలా మంది కూడా సొంతంగానే ఇక్కడ గంజికుంట శివారి పొలాలు ఇవన్నీ కూడా ఇక్కడ హనుమప్ప ఉన్నాడు. ఈ దేవుని ఇష్టం అందరికి ఉండాలని హనుమప్ప గారు ఇట్లే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా అందరికి మంచి జరిగితే ఇంతకంటే పెద్ద ఎత్తున చేసుకోవమని ఈ గ్రామ యువకులు కానీ, మన ఇక్కడ ఉన్న శివారి యువకులు కానీ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు సార్. మరి ప్రస్తుతానికి ఈ యొక్క రైతు సంబరాలు అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ప్రస్తుతానికి ఈ రోజు ఎలా జరిగింది? రాబోయే సంవత్సరంలో ఏ విధంగా చేపడతారు? ఇంత ముందు కూడా ఎటువంటి జరగలేదు సార్. దాదాపు ఇక్కడ ఉన్న పూజలు కానీ, ఇక్కడ ఉన్న అన్నప్రసాదం కానీ చేయడం జరిగింది. ఈ సంవత్సరమే రైతు సంబరాలు కానీ, అన్నదానం కానీ, వాటర్ ట్యాంక్ కానీ అన్ని కూడా ఇక్కడ ఉన్న గ్రామ యువకులే చేయడం జరిగింది. రాబోయే సంవత్సరంలో కూడా ఈ విధంగా అందరూ కూడా అనుకూలం ఉంటే మీరు ఏ విధంగా చేపడతామని ఇంతకంటే దాదాపు ఇక్కడ ఉన్న హనుమప్ప గారు అందరిపైన చల్లగా ఆశీస్సులో ఉండి అందరూ మంచిగా ఉంటే ఇంతకంటే పెద్ద ఎత్తున చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగా ఉంటాం అందరూ. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ యొక్క రైతు సంబరాలు అంటే తమ వంతు మా గ్రామం నుంచి కూడా పేరు రావాలని ఆ యొక్క కార్యక్రమాన్ని వీరు నిశ్చయించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఉగాది పాడ్యం సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కుచినేర్ల గ్రామానికి అయితే మరొక సంవత్సరం కలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా మాట్లాడతారు? మాట్లాడితే చూడండి ఎవరైనా. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం. ధన్యవాదాలు. ఉగాది సందర్భంగా అదే ఇక్కడ గిరుకు బండి దేవస్థానం దగ్గర పెడితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు. అంతే. అదే విధంగా ఇట్లా భోజనం పెడతారు కదా, భోజనం అంటే మీరు ఒక్కటి సొంతంగా పెట్టినారా, మీ కమిటీ మెంబర్స్ పెట్టినారా? అవును. అదే వచ్చిన రైతులు బాధపడుకోకున్నట్ల మస్తు తిని వెళ్ళి హ్యాపీగా వెళ్ళిపోవాలని. ఎండాకాలం అవులేనా.
అన్న దోగినావు కదా ఎంత లోతు ఉంటుంది మ్యాక్సిమం అది అర్ధడుగా వామో 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 గో అర్ధడుగు పైనే చూసినారుగా గుంత ఇచ్చినటువంటి దాతలు కొచ్చినేరులో మాంతి గారు 6,000 రూపాయల అక్షరాలకు ఇవ్వడం జరిగింది. గట్టిగా చెప్పచ్చు. ఓకే గట్టిగా చెప్పచ్చు. ఓకే థ్యాంక్ యూ. అక్షరాలుగా 6,000 రూపాయలు అంటే 3వ బహుమతిగా ఇవ్వడం జరిగింది. 2వ బహుమతి సాధించినటువంటి వ్యక్తి మన్నాపురం మాల తిమ్మన గారు. ఓకే ధన్యవాదాలు. సంతోషమన్నా పిలిచినట్టునే రావడం జరిగింది. మన మీ నెంబర్లు ఎవరైనా తగలకపోతే మీ నెంబర్లు మళ్ళా కూడా ఇవ్వండి. డ్రాలో 2వ జత సాధించినటువంటి వ్యక్తి మన్నాపురం మాల తిమ్మన గారు. అక్షరాలుగా 8,000 రూపాయలు ఇచ్చినటువంటి దాతలు నందిని తోలు తిమ్మయ్య గారు. స్వామి కుమారస్వామి కొడుకు స్వామి తిమ్మయ్య కొడుకు కుమారస్వామి దయవిಟ್ಟು ಬರ್ಬೇಕಪ್ಪ. మన రావాలన్న 2వ బహుమతి ఇచ్చినటువంటి నందిని తోలు తిమ్మయ్య గారు. ఓకే బహుమతి సాధించినటువంటి వ్యక్తి మన్నాపురం మాల తిమ్మయ్య. తిమ్మయ్య గారు ఎక్కడున్నాయా? ఓకే నువ్వు మాటొస్తుడే మాట నిలబెట్టుకున్నావు. అందరు రైతులు మొదటిసారైనా తప్పులు జరిగిండొచ్చు అని కూడా మీరు కూడా అందరు యువకులు పెట్టుకున్నారు. మీరు కూడా అన్ని కొంచెం మరోసారి వస్తే కూడా చాలా చక్కగా జరుపుకున్నాం. గట్టిగా చెప్పట్లు. అక్షరాలుగా 8,000 రూపాయలు ఇచ్చినటువంటి దాత నందిని తోలు తిమ్మయ్య గారు. గెలిచినటువంటి వ్యక్తి మన్నాపురం మాల తిమ్మన్న గారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. మొదటి బహుమతి ఇచ్చినటువంటి దాత తలారి శివప్ప గారు, చిన్న రంగప్ప గారు 12,000 రూపాయలు మీరిద్దరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తి కరిని నందిని గారు. అక్షరాలుగా 12,000 రూపాయలు మీరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. కరిని నందిత గారు ఎవరబ్బా? ఇద్దరు వచ్చారా ఒక్కరు వచ్చారు? మీరు ఇద్దరా? ఓకే బాగా నిలబడండి. అక్షరాలుగా తలారి శివప్ప గారు, చిన్న రంగప్ప గారు 12,000 రూపాయలు ఈ యొక్క మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తికి అక్షరాలుగా చేతుల మీద ఇవ్వాలి. గట్టిగా చేపట్టు అన్న. ఇంకో చేపట్టుకోవాలి మీరు. ఇంకోరు చేపట్టు చేయాలంటే. ఓకే మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తి వరకు తలారి శివప్ప గారు, చిన్న రంగప్ప గారు చేతుల మీదుగా 12,000 రూపాయల బహుమతి సాధించినటువంటి వ్యక్తి కరీం రంజిత్ గారు తీసుకోవడం జరిగింది. గట్టిగా చేపట్టు. ఓకే థ్యాంక్ యూ. చాలా సంతోషం. మన డబ్బులు కూడా వేసుకోండి. కరీం నందిత మొక్కల మండలం నారాయణపేట జిల్లా అన్నగారు బహుమతి సాధించినటువంటి వ్యక్తి చాలా సేఫ్ గా మీ యొక్క గ్రామానికి వెళ్ళండి నిదానంగా కూడా, ఎందుకంటే చీకటి పడింది. ఓకే థ్యాంక్ యూ.